ఎవరైనా పోయి వాళ్ళని అడిగినరో లేదో తెలియదు కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటకు రాకపోవడానికి కొరివి దెయ్యాలే కారణమని కవిత గతంలో పలుమార్లు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఆ కొరివి దెయ్యాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యుడని కవితనే ఆరోపించిందని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల ప్రతిరోజు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. తన మనుగడ కోసమే కేసీఆర్ కుటుంబాన్ని పల్లా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరి కారణంగానే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. తీవ్రమైన పదజాలతో సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరివిదయ్యాలలో పల్లరాజేశ్వరరెడ్డి కూడా ఒక పెద్ద కొరివిదయ్యం అని ఆమె చెప్పింది. పల్లరాజేశ్వరరెడ్డి గారు కేసీఆర్ పత్ర చేరి ఆ కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఉరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసింది. కవిత దూరం అయిపోయింది. రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మనుగడ కొరకు పార్టీని భ్రష్టు పట్టించాడు. చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టు పట్టించాడు. ఆయన ఇక్కడ వచ్చి నీతి వాక్యాలు మాట్లాడతాడు, సుతపుస్తు లెక్క మాట్లాడతాడు, నిజాయితీ పరుడు లెక్క మఫూజు కొట్లాడతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే రాజయ్య గారి కంటే ఎక్కువ గ్రామాలలో రాజేశ్వరరెడ్డి తిరిగాడు. కారణం ఏం చెప్తారంటే, నాకు తెలిసింది ఏంటంటే రాజయ్య గారు తిరిగితే ఓట్లు రావు, పల్లరాజేశ్వరరెడ్డి గారు వస్తే ఓట్లు వస్తాయి, నీ డబ్బులు వస్తాయి అనే దాని మీద నిలబడ్డ క్యాండిడేట్లు కానీ అక్కడున్న గ్రామ శాఖలు కానీ ఆయన రమ్మన్నాయని తెలిసింది. మరి రాజయ్య గారు ఏం చేయాలి? బీసీలకు 42% రిజర్వేషన్ల